ఏపీలో మహిళలకు కూటమి సర్కార్ పెద్దపీట వేస్తోంది. మహిళా సాధికారత కోసం ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపడుతున్న చంద్రబాబు ప్రభుత్వం వారి భద్రత కోసం కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. లైంగిక వేధింపులను అరికట్టడంతో పాటు పని ప్రదేశాల్లో వారికి రక్షణ కల్పించేందుకు దిశ స్థానంలో కొత్త యాప్ను తీసుకొస్తోంది. మహిళల భద్రతే లక్ష్యంగా కూటమి సర్కార్ ముమ్మర చర్యలు చేపడుతోంది. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ను పక్కన పెట్టి దాని స్థానంలో కొత్తగా శక్తి యాప్ను తీసుకొస్తోంది. మహిళా భద్రత పట్ల చిత్తశుద్ధితో ఉన్నామని, వారి రక్షణ కోసమే మహిళా దినోత్సవం సందర్భంగా శక్తి యాప్ ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని హోంమంత్రి అనిత అసెంబ్లీలో ప్రకటించారు. ఆ దిశ యాప్ లో ఎటువంటి శానిటీ లేదు కాబట్టి ఈ రోజు ఆ దిశ యాప్ ని కూడా మేము పక్కన పెట్టి కొత్తగా శక్తి యాప్ అని తీసుకొచ్చి ఆ యాప్ కూడా నెట్వర్క్లు పనిచేయని చోట కూడా మహిళ ఇబ్బంది పడితే ఇమీడియట్ గా యాప్ ద్వారా నియర్ బై పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయడానికి రూపొందించేటట్టుగా ఈరోజు శక్తి యాప్ ని మేము ఏర్పాటు చేస్తున్నాం. అది ఉమెన్స్ డే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శక్తి యాప్ ను కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నారని చెప్పడం నేను గర్వపడుతున్నాను. నిజంగా వైసీపీ తీసుకొచ్చిన దిశ యాప్ వల్ల మహిళలకు ఎలాంటి ప్రయోజనం లేదని కూటమి సర్కార్ ఆరోపిస్తోంది. దిశ చట్టం పేరుతో విస్తృత ప్రచారం చేశారు కానీ దానికి చట్టబద్ధత తీసుకురాలేకపోయారని వాదిస్తోంది. దిశ యాప్ తో ఒక్క మహిళను కూడా ఆపదలో ఉన్నప్పుడు రక్షించలేదని హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. లేని దిశ చట్టాన్ని తీసుకొచ్చి 5 సంవత్సరాలు దిశ చట్టం దిశ పోలీస్ స్టేషన్ దిశ డిఎస్పీ దిశ ద్వారా మేము కంప్లైంట్ ఫ్లోట్ చేసాం. రమ్మనండి ఒక్కసారి దిశ పోలీస్ స్టేషన్ లోనే దిశ కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు ఏ చట్టం మీద కంప్లైంట్లు ఇచ్చారో అటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజు దిశ యాప్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజు మహిళల భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు మేము తీసుకుంటున్నాం. మహిళల భద్రత విషయంలో మేము కమిట్మెంట్ అయి ఉన్నాం. మహిళల భద్రత విషయంలో ఈ రోజు ఉమెన్ సేఫ్టీ వింగ్ ని కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు. శక్తి యాప్ ద్వారా పని ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం POSH 2013 చట్టాన్ని అమలు చేయనుంది సర్కార్. ఇక నెట్వర్క్ లేని చోట కూడా పనిచేసేలా శక్తి యాప్ ను తీసుకొస్తోంది. గతంలో హైదరాబాద్ లో జరిగిన దిశ ఘటన నేపథ్యంలో ఏపీలో మహిళల రక్షణ కోసమని దిశ చట్టాన్ని తీసుకొచ్చింది గత వైసీపీ సర్కార్. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఉరిశిక్ష వేస్తామని చెప్పింది. అంతేకాకుండా దిశ పేరిట యాప్ తో పాటు రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసింది. అయితే వైసీపీ తీసుకొచ్చిన దిశ చట్టానికి కేంద్రం ఆమోదం తెలుపలేదు. కేంద్ర చట్టాలకు భిన్నంగా ఉందని తిరస్కరించింది. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలకు అనుగుణంగా రాష్ట్రాలు కూడా చట్టాలను చేయవచ్చు కానీ వైసీపీ తీసుకొచ్చిన దిశ చట్టం భిన్నంగా ఉండడంతో అమల్లోకి రాలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.